ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆసిని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇప్పుడొచ్చేసి టమాటాలతోటి టమాటా బజ్జీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ టమాటాలతో టమాటా బజ్జీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను మీకు. వచ్చేయండి. బౌల్ తీసుకొని అందులోకి శనగపిండి తీసుకోవాలి. కొంచెమంత కారం వేసుకుంటున్నాను, ఉప్పు టేస్ట్ సరిపడగా. తర్వాత వచ్చేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. వేసుకుని కొంచెం వరిపిండి కూడా వేసుకున్నాను. మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం చిటికెడు వచ్చేసి వన్ షాట్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుని అది పక్క పెడదాము. టమాటాలు కూడా వాష్ చేసుకొని ఇలా క్లీన్గా పెట్టుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఆ పిండిలో అనేది వేసుకోవాలి. ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్లోకి అన్ని వేసుకొని ఇప్పుడు బజ్జీల కింద అనేది ఆయిల్లో వేసేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకుని అందులోకి మనం రెడీ చేసుకున్న టమాటా అనేది అందులో బ్యాటర్లో ముంచేసుకుని ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక రెండు వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకున్నానండి. మీకు ఇంకా కావాలి ఇలా రెడీ చేసుకున్నట్టు ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాక తర్వాత వచ్చేసి అందులో కార్న్ చిప్స్ అనేది వేసుకుంటున్నానండి. ఇలా చిప్స్ వేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకున్నాను. అదే కాకుండా అటుకులు కూడా ఉంటాయి కదా, అటుకులు కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకుంటున్నానండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకున్నానండి. చూస్తున్నా కదా, ఈ విధంగా ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాను. ముందుగా మనం టమాటా బజ్జీని రెడీ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం చల్లారనియండి. ఆ చల్లారిని ఇలాగ మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని అందులో ఉన్న టమాటా అనేది తీసేసుకోవాలి. ఆ టమాటా తీసుకున్న వాటిని పక్క పెట్టుకుని టమాటా అనేది తీసుకున్నాం కదండి, వాటిని కొంచెం మ్యాష్ చేసుకోవాలి. కొంచెం కాలుతుంది కాబట్టి నేను గ్లాస్ తోటి మ్యాష్ చేసుకున్నాను. ఈ విధంగా కొంచెం పేస్ట్ కింద చేసేసుకుని దాంట్లోకి కొంచెం అటుకులు వేసుకోవాలి. అటుకులు బదులుగా మీరు బొరుగులు అనేవి వేసుకోవచ్చు. మరమరాలు ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్న చిన్నగా తరుగుకున్నాం కదా, అవి కూడా వేసుకున్న కారము కొంచెం అంత ఉప్పు వేసుకుంటున్నానండి. దాంట్లోకి మనం చిప్స్ అనేది రెడీ చేసుకున్నాం కదా, చిప్స్ కూడా వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్నాక అందులోకి కొంచెం పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. బజ్జీ కింద వేసుకున్నాం కదా, రౌండ్ కట్ చేసిన వాటిల్లోకి మనం రెడీ చేసుకుని స్టఫ్ అనేది అందులో పెట్టుకోవాలండి. పైన కొంచెం ఉల్లిపాయలు అంతేకాకుండా కార్న్స్ వేసుకుని కొంచెం నిమ్మకాయ పిండి తింటే చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా పెట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ అనేది టేస్ట్ అనేది బాగా నచ్చుతుంది. నేను ఒకసారి ట్రై చేశాను, మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా నేను ఇలా పెట్టి దాని మీద కొంచెం నిమ్మకాయ పిండుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉందండి. మీకు కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందని చేశాను. ఈ వీడియో కనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.